చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి మీకు తెలియజేస్తాను. 8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, అందరమునైనా ఎంతవరకు పాటలు ఎందుకు తోడుగున్న దేవా, చదవబడిన వాక్య భాగంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. అయినా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ మేలులు పొందుకునేలాగున ఆత్మీయమైనటువంటి నేను ప్రభా మీ ఆత్మను మాకు దయచేసి, వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసు మరుగుపరిచి నీ దాసుని ముఖాంతంలో మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమంతా మనము దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దామండి. చదవబడినటువంటి వాక్యము, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో మనము విశ్వసించాలంటే, దేవుని యందు మనము నమ్మిక ఉంచాలంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క శక్తి మనకు తెలియాలి, దేవుని యొక్క బలము మనకు తెలియాలి, దేవుని యొక్క మహిమ ప్రభావాలు మనకు తెలియచేయబడాలి. మనము ఏదైనా ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అతనుకున్నటువంటి శక్తిని కానీ బలమును కానీ మనము తెలుసుకోగలిగితే ఆ వ్యక్తి మీద మనం నమ్మిక ఉంచగలుగుతాం. అలాగే దేవుని యందు నమ్మిక ఉంచాలంటే, దేవుని యొక్క శక్తి మీద నమ్మిక ఉంచాలంటే, ఆయనకున్న శక్తి ఏంటో మనము కనుగొనాలి. ఆయనకున్న శక్తి ఎంత గొప్పదో మనము ఎరిగి ఉండాలి. దేవుడు ఎటువంటి వాడు? బైబిల్ చెప్తుంది, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. నిన్న అంటే జరిగిపోయినటువంటి కాలం, నేడంటే జరుగుతున్నటువంటి కాలం. జరిగిపోయిన కాలములో ఆయన దేవుడిగా ఉన్నాడు, జరుగుతున్న కాలంలో కూడా ఆయన దేవుడిగా ఉన్నాడు. ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ రాత్రి మనము దేవుని గురించి కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను మనం ధ్యానం చేయగలిగితే, ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు మనకు విశ్వాసము పెంపొందించబడుతుంది. దేవుని యందు మనకు విశ్వాసము బలంగా చేకూర్చబడుతుంది. సత్యాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు, ఆయనకున్నటువంటి ప్రభావము మనం జ్ఞాపకం చేసుకుంటే, మానవుడు నిన్నొక రీతిగా ఉంటాడు, ఇవాళ ఒక రీతిగా ఉంటాడు, రేపొక రీతిగా ఉంటాడు. మానవుని యొక్క లక్షణాల్లో గుణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మానవుడు సలించే గుణం కలిగిన వాడు. ఈ రోజున ఒకటి చెప్తాడు, రేపు ఒకటి చెప్తాడు, ఎల్లుండ ఒకటి చెప్తాడు. ఆ చెప్పేటటువంటి విషయాలలో క్లారిటీ ఉండదు. ఒక మాట మీద మానవుడు నిలబడడు అనే సత్యాన్ని మనము మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు అలాగా మానవుల్లాగా ఆయన ప్రవర్తించడు, మానవుల్లాగా మనుషుల్లాగా ఆయన తలంచడు. ఆయన గుణగణములు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటాయి అనే సత్యాన్ని తెలియచేయడానికి ఎబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం. ఆయన నిన్న అంటే గతించిన కాలం, నేడు అంటే ఈ కాలం, జరుగుతున్న కాలం ఒక్కటే రీతిగా ఉన్నవాడు అని బైబిల్ తెలియజేస్తుంది. అయితే మీకు ఒక విషయం ఇందులో జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, బాగానే ఉంది. ఆయన చేసిన కార్యాలు కూడా గొప్ప కార్యాలు చేశాడు, ఇంకా బాగానే ఉంది. ఎవరిలైనా శక్తి ఎంతవరకు ఉంటుంది? ఎవరిలైనా కానీ బలం ఎంతవరకు ఉంటుంది? శక్తిని ఉపయోగించే కొలితే మానవుడు వీక్ అయిపోతూ ఉంటాడు. 10 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి 10 సంవత్సరాల్లో చేసేటటువంటి పనిని 60 సంవత్సరాల్లో చేయలేడు. చేయగలడా? ఒక యంత్రం ఉంది, ఆ యంత్రము మొదట్లో పని చేసినట్టుగానే చివరి వరకు అది పని చేయలేదు. అంటే బలాన్ని కోల్పోతుంది, శక్తిని కోల్పోతుంది. ఇది యంత్రము కనుక శక్తిని కోల్పోతుంది. మనిషి కనుక వయసు పెరిగే కొలది మనిషిలో బలం కూడా తగ్గిపోతుంది. అలాగే దేవుని కార్యముల యొక్క బలము తగ్గిపోతుంది అని మానవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. అందుకు
మానవునికి ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు ఈ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు ఆయన వ్రాయించి ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో ఉన్న బలము గాని, ఆయనలో ఉన్న శక్తి గాని మొదటి నుంచి, ఆది నుంచి, అంటే భూమి సృష్టింపబడినది మొదలుకొని భూమి అంతమయ్యేంత వరకు కూడా ఆయనలో ఉన్న శక్తి ఏమాత్రం కుంచెత్త కూడా తగ్గిపోదు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే మనం నమ్మినటువంటి దేవుడు, మనం విశ్వసించినటువంటి దేవుడు, మనం ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నామో ఆ దేవుడు బలవంతుడని మనకు తెలిస్తే మనం ఇంకా బలంగా ఆయన మీద ఆధారపడి ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ రాత్రి దేవుడు చేసినటువంటి కార్యములలో కొన్నిటిని మనం ధ్యానం చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రియదేవుడు, మొట్టమొదటిగా మనం చూద్దాం దేవుడు ఎక్కడి నుంచి తన పని ప్రారంభించాడు. మొట్టమొదటిగా సృష్టిని దేవుడు సృష్టించాడు. సృష్టిలో ఆదామావలను సృష్టించాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త పక్షులను, జీవరాశులను, ప్రతి వృక్షమును, తినేటువంటి ఫలాలను అన్ని కూడా దేవుడే సృష్టించి ఏర్పాటు చేశాడు. ఎంతో కొంత శక్తి తగ్గాలిగా దేవునికి. తగ్గిందా? దేవుని శక్తి తగ్గలేదు. కారణం ఏంటి? ఆయన దేవుడు కనుక మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా సృష్టిని సృష్టించిన తర్వాత క్రమేపీ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దేవుడు పరిశుద్ధపరుస్తూ, దీవిస్తూ ఈ లోకములో అయినా కొనసాగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే మనం ముందుకు వెళ్ళినట్లయితే నోవాహు జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతామండి. జలప్రళయం అంటే మానవులు జీవిస్తున్న కాలంలో వారు పాపం చేసినప్పుడు దేవుడు వారి మీదకి ఉగ్రతను పంపిస్తూ నోవాహుతో చెప్పాడు, నోవాహు ఈ ప్రజలందరూ కూడా చెడిపోరయ్యా, ఈ ప్రజలందరూ కూడా చెడిపోయి నా మాట వారు వినలేదు. సృష్టించినటువంటి సృష్టికర్తకే వ్యతిరేకంగా వారు తిరిగి లోకంలో జీవిస్తున్నారు కనుక వారిని నేను నాశనం చేయబోతున్నాను. జలప్రళయం ద్వారా వారిని నాశనం చేయబోతున్నాను కనుక నువ్వు ఓడను తయారు చేసుకోమని నోవాహుతో దేవుడు చెప్పాడు. నోవాహు ఆ మాట విన్నాడు. నోవాహు దేవుని గురించి తెలిసిన వాడు కనుక నోవాహు మాట విని ఓడని కట్టడం ప్రారంభించాడు. 120 సంవత్సరాలు ఓడను కట్టాడు. ఒక్క రోజులో ఓడ తయారవ్వలేదండి. ఒక్క దినములో ఓడ తయారవ్వలేదు. నోవాహు ఓడ కడుతుంటే చూసేవారందరూ వచ్చి, నోవాహు గారు ఏంటి ఓడేంటి, ఈ వస్తువు ఏంటి అన్నారు. ఓడ కాదు, ఈ వస్తువు ఏంటి, చెక్కలతో కడుతున్నాం, ఇంత పెద్దగా ఉంది, దేనికి ఇది అంటే ఇది ఓడ, దేవుడు నన్ను తయారు చేయమని అన్నాడు ఓ నోవాహు. అయితే వారు ఏమన్నా తెలుసా, ఓడ తయారు చేయాలంటే నువ్వు ఎక్కడ చేయాలి, సముద్రపు ఒడ్డున, అంటే తయారు చేసిన తర్వాత సముద్రంలో గాని, కాలువలో గాని, ఏటిలో గాని నీవు వదిలి వెళ్ళడానికి దానికి అనువుగా సముద్రపు ఒడ్డును తయారు చేయాలి కదా. మన ఊర్లో సముద్రం లేదు కదా, సముద్రం చూస్తే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కదా, నువ్వు మద్యం తయారు చేస్తున్నావేంటి అని అడిగారు. అప్పుడు నోవాహు అన్నాడు, లేదు లేదు, దేవుడు నన్ను ఇక్కడే తయారు చేయమన్నాడు. అంటే వారందరూ నవ్వారు. ఓడ తయారు చేసేవాడు సముద్రం పక్కన తయారు చేయాలి కానీ దేవుడు చెప్పాడంటారా, దేవుడు వీడితో మాట్లాడారంటారా అని నోవాహుని ఏళన చేశారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవుని కార్యాలు మనుషులకి వెర్రితనముగా ఉన్నాయని బైబిల్ తెలియజేస్తుంది. దేవుని కార్యాలు పరిశుద్ధమైన కార్యాలు మానవుని కంటికి, మానవుని ఆలోచనకి వెర్రితనముగా ఉన్నాయన్నారు. నోవాహు ఓడ తయారు చేశారు, అంతా అయిపోయిన తర్వాత దేవుడు జలప్రళయాన్ని ప్రారంభించారు. ఈ 120 సంవత్సరాలు కూడా నోవాహు సువార్తను ప్రకటిస్తున్న, ఆయమ్మలారా రక్షణ పొందండి, అయ్యలారా రక్షణ పొందండి, మీరు పాపాలు విడిచిపెట్టండి, దేవుడు చెప్పినట్టుగా వినండి, ఇదిగో ఓడను తయారు చేస్తున్న ఓడలోనికి మీరందరూ కూడా రండి, బ్రతుకుతారు, లేకపోతే మీరందరూ కూడా జలప్రళయంలో కొట్టుకుపోతారు, చనిపోతారని నోవాహు చెప్పిన వారు మాట వినలేదు. కానీ దేవుడు గొప్పగా నోవాహుతో ఓడ తయారు చేయొచ్చు. ఓడ తయారైన తర్వాత నోవాహును ప్రతి జంతువును అందులోనికి పంపించిన తర్వాత ఓడ తలుపులు మూసిన తర్వాత దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క శక్తి చూడండి. వర్షం రావడం మొదలుపెట్టింది. వర్షము రావడం మొదలుపెట్టింది. వర్షం ఎలాగొస్తుందంట, ఆ భూమి కింద నుంచి నీరు వస్తున్నాయంట, భూమి ఆకాశం నుంచి కూడా ఆకాశపు తూములను దేవుడు విప్పితే నీరు వచ్చిందంట. నీరు వస్తే ఆ నీటికి, ఆ జలాలకి ఓడ తేలడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు చెప్పినటువంటి మాటలు పలికినటువంటి వాడు ఏమన్నా తెలుసా, ఓడ ఎక్కడ కట్టాలి, నువ్వు సముద్రం దగ్గర కదా,
నువ్వు ఇక్కడ కడుతున్నావంటే నవ్విన వారు ఎప్పుడైతే జలప్రళయం వస్తుందో, ఎప్పుడైతే నీరు ఎక్కువ వెళ్తుందో, ఎప్పుడైతే తుఫాను ఎక్కువైపోయి నీరు భూమి మీద పెరుగుతూ వస్తుంటే ఆ నోవాహుని ఏళన చేసిన వారికి అప్పుడు ఆలోచన వచ్చిందంట, దేవుడు చెప్పిన మాట నిజమది. నోవాహు చెప్పిన మాట కూడా నిజమే. నోవాహుతో దేవుడు మాట్లాడాడు. దేవునికి శక్తిది. ఎక్కడో ఉండవలసిన సముద్రము, ఎక్కడో ఉండవలసిన నదులు ఈ రోజున మన ఊర్లోనికి వచ్చినవి. దేవుడు చెప్పినట్టుగా వాడ తేలడం ప్రారంభించింది అని అప్పుడు నోవాహు తలుపులు కొట్టడం మొదలు పెట్టారంట. దేవుడు చేసినటువంటి ఇది గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఆ జల ప్రళయము గొప్ప కార్యం దేవుడు చేశాడు. దేవుని శక్తి తగ్గిపోయిందండి. దేవుని శక్తి అని తగ్గుతుందా? దేవుని శక్తి తగ్గదు అని నిరూపించడానికి పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు దేవుడు మనకు వ్రాయించి ఉంచాడు. ప్రియదేవుని బిడ్డలారా, సరే, అక్కడి నుంచి దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు, అబ్రాహామును నడిపించాడు. తర్వాత నిర్గమాకాండంలోకి వచ్చిన తర్వాత మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఆ జలప్రళయంలో దేవుడు తన శక్తిని అంతా చూపించాడు, బలమును చూపించాడు. అక్కడ నుంచి మోషే దగ్గరికి వచ్చిన తర్వాత మోషేతో చెప్పాడు, మోషే, నా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, వేదన పడుతున్న వారిని విడిపించాలి, రాజుతో నువ్వు వెళ్ళి మాట్లాడు అన్నారు. అంటే మోషే అన్నాడు తెలుసా, అయ్యా నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాకి రాజు నా మాట వినడు అన్నారు. లేదు నువ్వు వినేలాగా నేను చేస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి మోషేతో 10 గొప్ప తెగుళ్ళు దేవుడు చేయించాడండి. ఎన్ని తెగుళ్ళండి? 10 గొప్ప తెగుళ్ళు దేవుడు మోషే ద్వారాగా రాజు ఎదురు చేపిస్తే రాజు ఏమన్నా తెలుసా, మీ ప్రజలను తీసుకెళ్లిపోయావు అన్నాడు. 10 తెగుళ్ళు చేసేంత వరకు, చూపించేంత వరకు కూడా రాజు మనసు కరగలేదు. దేవుని యొక్క శక్తి ఎటువంటిదంటే బండలను కూడా కరిగించగలిగినటువంటి శక్తి దేవుని శక్తి. ఎదుటివారి మనసులను, తలంపులను మార్చగలిగినది దేవుని శక్తి. నువ్వు నమ్మినట్లయితే, నమ్మి విశ్వసించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అటువంటి శక్తిని నీకు కూడా ఆయన చూపిస్తాడు. అటువంటి శక్తి కలిగిన కార్యాలు నీలో కూడా దేవుడు చేపిస్తాడు. వెంటనే ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకుని వెళ్ళమంటే మోషే జనాంగాలందరినీ తీసుకుని వెళ్ళి 4 లక్షల కాల్బలాలని బైబిల్లో రాయబడింది. 4 లక్షల కాలితో నడిచేవారు, ఎత్తుకున్న పిల్లలు కాకుండా, మోసుకెళ్తున్నటువంటి వారు కాకుండా 4 లక్షల కాల్బలం అంటే దాదాపు 6 లక్షల మంది బయలుదేరి ఎర్ర సముద్రం దాకా వచ్చారు. బాగుంది, ఇక్కడ వరకు బాగుంది. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వెళ్ళని అడ్డుకుంది. ప్రియమైన బిడ్డలారా, ఎర్ర సముద్రం అడ్డుకుంటే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఏమన్నా తెలుసా, దేవుని దూషించడం మొదలు పెట్టారు, మోషేను దూషించడం మొదలు పెట్టారు. ఏ మోషే, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొస్తానన్నా, పాలు తెల్లు ప్రవహించే దేశం తీసుకెళ్తానన్నావు, ఏంటి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, ఇప్పుడేంటి మా పరిస్థితి, ఎర్ర సముద్రం ముంచేద్దామనా, వెనకాల శత్రు తరుముకొస్తున్నాడు అని వారు దేవుని బలమును, దేవుని శక్తిని తెలియక వారు ఏం చేశారంటే మోషే మీద సనగడం, దేవుని మీద సనగడం మొదలు పెట్టారు. చూడండి, జలప్రళయం రప్పించినప్పుడు దేవుడు కొంత తన శక్తిని చూపించాడు. అలాగే రాజు దగ్గర కూడా 10 తెగుళ్ళు చూపించి శక్తిని చూపించాడు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ గొప్ప కార్యం చేయడా? మానవుని ఆలోచన, మనుషుల ఆలోచన ఎలాగుంటదంటే, ఈ రాత్రి మీరు ఇవాళ మనం తిన్నాము, రేపు పొద్దున్న దాన్ని మర్చిపోతాం, నెల అయిన తర్వాత ఏం తిన్నా మనకే గుర్తుండదు. సంవత్సరం అయితే గత సంవత్సరంలో మనం ఏం తిన్నాం అన్నది మనకే గుర్తుండదు. ఉండదండి, ఉండదు కదా. కనుక మానవుడు మర్చిపోయేవాడు, మరుపు కలిగిన వాడు, చూసి దేవుని కార్యాలు గొప్పవని చూసుకున్నా వాటిని మర్చిపెట్టేసేటువంటి వాడు మానవుడు. అందుకే ప్రియమైన బిడ్డలారా, మోషే మాత్రం దేవుని మాట విన్నాడు. మోషే దేవునికి విధేయుడై ఉన్నాడు. దేవుని మీద అమితమైన విశ్వాసాన్ని మోషే కనపరిచాడు. నోవాహు ఎలాగైతే విశ్వాసంతో దేవుడు చెప్పినట్టుగా ఓడను తయారు చేశాడు, మోషే కూడా ఇశ్రాయేలు జనాంగం నడిపించగా అతను ముందుకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర దేవుడు తన శక్తిని చూపిస్తున్నాడు. మోషే, నీ కర్రను ఎర్ర సముద్రం వైపు చాపు అన్నాడు. మోషే కర్రని సముద్రం వైపు చాపితే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయి ఆరిన నేలను ఇశ్రాయేలు జనాంగం వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని శక్తి ఏమైనా తగ్గిందండి? దేవుని బలం ఏమైనా తగ్గిపోయిందా? దేవుని ప్రభావం ఏమైనా తగ్గిపోయిందా? ఇలాగ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా చాలా ఆ పరిశుద్ధ గ్రంథంలో నినివే పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ఆకాశంలో నుంచి అగ్ని గంధకాలను దేవుడు కురిపించాడు. ఆకాశం నుంచి వచ్చిన అగ్ని గంధకాలు భూమిలో ఉంటాయి. అవి భూమిలోంచి వాటిని బయటికి
చేస్తారు. కానీ అగ్నిగంధకాలు ఆకాశం నుంచి కుమ్మవింపబడ్డాడంటే అర్థం ఏంటో తెలుసండి, దేవుని యొక్క శక్తి ద్వారా అగ్నిగంధకాలు దేవుడు సృష్టించి ఆ యొక్క పట్టణం మీద, నినివే పట్టణం మీద దేవుడు కురిపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బట్టి ఇదంతా దేవుని యొక్క గొప్ప కార్యాలు. ఎందుకంటే మనం విశ్వసించడానికి, మనం నమ్మడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి, పూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడానికి దేవుని యొక్క శక్తిని గురించి మనము తెలుసుకోవాలి. దేవుని బలమును గురించి మనము తెలుసుకోవాలి. అందుకే దేవుని వాక్యమే తెలియజేస్తుంది, నిన్న నేడు ఆయన ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలాగా నాలాగా కాదు, నీ మనస్సు నా మనసులా కాదు, నీ తలంపులు నా తలంపులు లాగా ఆయన ఎప్పుడు కూడా ఉండడని సత్యాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఏలియా కాలంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏం చేశాడు ఆయన? ఏలియా కాలంలో ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా దేవుడు ఆపాడు. అది దేవుని శక్తి కదా. మీరు ప్రార్థన చేయండి, ఈ రోజున వర్షం కురవకూడదని, ఆగుతుందా? నేను ప్రార్థన చేస్తే ఆగుతుందా? ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే వర్షం 3.5 సంవత్సరాలు కురవకుండా ఆగిందండి. 1 రోజు 2 రోజులు కాదు. మరి దేవుడు చేసిన గొప్ప కార్యం కదా. మరి అంతకుముందు చేసిన కార్యాలన్నీ కూడా దేవుడు చేసినాయి కదా. దేవుని శక్తి తగ్గిపోవాలి కదా, దేవుని బలము తగ్గిపోవాలి కదా, దేవుని యొక్క మహిమ తగ్గిపోవాలి కదా. కానీ దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి ఎక్కడా కూడా తగ్గిపోయేది కాదు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఏలియా కాలంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి? వర్షం కురవద్దంటే కురవలేదు, 3.5 సంవత్సరాలు కురవలేదు. కానీ ఇక్కడ ఇంకొక అద్భుతాన్ని దేవుడు చేశాడు. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో మీకు తెలియచేయబడాలని ఈ రాత్రి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాకులతో ఏలియాకి దేవుడు ఆహారాన్ని పంపించాడు. ప్రియమైన మనుషుల ద్వారా కాదు. ఎవరు పట్టుకెళ్ళింది కాకులు? ఆహారం ఎవరు పట్టుకెళ్ళారు? ఏలియాకి కాకులు పట్టుకెళ్ళని. అసలు కాకును చూసి మనం ఎంత చిరాక పడతాము, కాకును చూసి మనం ఎంత ఏసడించుకుంటాము. కాకి అంటే సుప్పనాతిది, చిన్నపిల్లల దగ్గర నుంచి అది ఎత్తుకుపోతూ ఉంటది, ఏది దొరికినా తినేస్తూ ఉంటది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు చెప్పినప్పుడు ఆ కాకి కూడా దేవుని మాట వింది. మనం వింటున్నామా? కాకి దేవుని మాట వింది. దేవుడు చెప్పినట్టుగా రాజుల గృహంలో నుంచి రొట్టెను మాంసమును ఏలియాకి ప్రతిదినము ఉదయమును మధ్యాహ్నమును పట్టుకెళ్ళడం మొదలుపెట్టినావు. ఇప్పుడు రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నీవు తప్పకుండా నమ్మాలి. ఎవరికి అసాధ్యమని? మనుషులకు అసాధ్యం, దేవునికి అసాధ్యం కాదు. అటు రీతిగా నువ్వు నమ్మనప్పుడు, ఆ నమ్మిక నీలా ఉంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన కూలికి వెళ్ళాడు. కూలికి వెళ్తే అతనికి ఒక 100 రూపాయల నోటు ఆ యజమానుడు ఇచ్చాడు. 100 రూపాయల కాగితం. ఆ 100 రూపాయల కాగితం పట్టుకొచ్చి అతడు కిరాణా కొట్టు దగ్గరికి ఎట్టుకెళ్ళి, ఏమండి ఇదేంటి అని అడిగాడు. ఈ కాగితం ఎంత అని అడిగాడు. అంటే ఇది 100 రూపాయలయ్యా అన్నాడు. 100 రూపాయలండి, 100 రూపాయలు తీసుకుని నాకు చిల్లర ఇవ్వండి అన్నాడు. 100 రూపాయలు తీసుకుని చిల్లర ఇమ్మన్నాడు. ఆయన చిల్లర ఇచ్చాడు. మరలా యజమాని దగ్గరికి వెళ్ళాడు. మరలా కూలి పని చేశాడు. మరలా 100 రూపాయలు ఇచ్చాడు. ఆ 100 రూపాయలు తీసుకెళ్లి కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్ళి కూరగాయలు కొనుక్కున్నాడు. మరలా యజమాని దగ్గర పనిచేసినప్పుడు మరలా యజమానుడు 100 ఇచ్చాడు. ఆ 100 తీసుకెళ్లి బట్టల కొట్లోకి వెళ్ళి బట్టలు కొనుక్కున్నాడు. మరలా యజమానుడి దగ్గరికి వెళ్ళి పనిచేసిన మరలా యజమానుడు 100 రూపాయలు ఇచ్చాడు. ఆ 100 రూపాయలు తీసుకెళ్లి ప్రయాణం చేశాడు. చూడండి, గవర్నమెంట్ ముద్రించినటువంటి 100 రూపాయల కాగితం అది పనివారి దగ్గర ఉన్న 100 రూపాయలే, కిరాణా షాపులో ఉన్న 100 రూపాయలే, కూరగాయల షాపులో ఉన్న 100 రూపాయలే. అలాగే నువ్వు ఏదైనా కొన్నా కానీ దాని విలువ 100. ఒకవేళ చేతులు మారినాయి కదా అని ఆ 100 రూపాయలకి ఏమైనా విలువ దొక్కుతుందండి? ఎక్కడైనా విలువ దొక్కుతుందా? ఒక 100 రూపాయలు మీకు ఇచ్చాను, మీరు పట్టుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ పట్టుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ 100 రూపాయలు కొన్నట్టు విలువ ఏమైనా దొక్కుతుందా? తగ్గదు. కారణం తెలుసండి, దాంట్లో 100 అనేటువంటి ముద్ర గవర్నమెంట్ వారు వేశారు కనుక ఎంత లెక్క తిరిగినా కానీ దాని విలువ మారదు. మందు కొట్లకి వెళ్ళినా మారదు, టిఫిన్ షాపులకి వెళ్ళినా మారదు, కిరాణా కొట్లకి వెళ్ళినా మారదు, కూరగాయల కొట్లకి వెళ్ళినా దాని విలువ మారదు. ఆఖరికి ఆ 100 కాగితం బయట మీరు పడేసుకున్నారని ఎవరికో దొరికింది. పడేసుకున్న కాగితం దొరికింది కాబట్టి దాని విలువైన మారుతుందా? 100 రూపాయల విలువ
మారదు ప్రియమైన బిడ్డలారా. కారణం ఏంటో తెలిసింది, దాని మీద ఒక ముద్ర ఉంది, 100 రూపాయలనే ముద్ర, గవర్నమెంట్ వారి ముద్ర, గాంధీ తాత గారి యొక్క ముద్ర. దానికి చాలా చిహ్నాలు కూడా ముద్రించి 100 రూపాయల కాగితం ముద్రించి ఉంటారు కనుక 100 రూపాయల కాగితం ఎక్కడికి వెళ్ళినది 100. చిల్లర అడిగితే 100 ఇస్తాడు. 250 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, లేకపోతే 25 ఇవ్వచ్చు. ఏదైనా దాని విలువ 100 రూపాయలే. ఎందుకో తెలిసింది, దానికి ఆ విలువను ప్రభుత్వం ఇచ్చింది. మరి దేవునికి ఉన్న విలువ ఏంటి? ఎన్ని కార్యములు దేవుడు చేసినా, ఎంత బలభరితమైన కార్యములు దేవుడు చేసినా, ఎంతమందికి దేవుడు ఉపకారం చేసినా, ఎంతమందికైనా తన శక్తిని చూపించినా, ఎక్కడా కూడా తరగనటువంటి శక్తి కలిగిన వాడు మన దేవుడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడి దేవునికి స్తోత్రం కలుగునగాక. పాత నిబంధన కాలంలో ఎన్ని చేశాడు దేవుడు? పాత నిబంధన కాలంలో ముందు చెప్పుకునేవన్నీ దేవుడు చేశాడు. మరి కొత్త నిబంధన కాలంలోకి వచ్చిన తర్వాత దేవుడి శక్తి ఉందా? పాత నిబంధన కాలంలో చేశాడండి, బాగుంది. మరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అదే శక్తి దేవునికి ఉందా, అదే మహిమ దేవునికి ఉందా అని కనుక మనం ప్రశ్న వేస్తే, ప్రియమైన బిడ్డలారా, కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు అదే గొప్ప కార్యాలు చేయగలిగాడు. అందుకే కుంటు వారికి కాళ్ళు ఇచ్చి, గుడ్డు వారికి కళ్ళు ఇచ్చి, అలాగే చనిపోయిన వారిని లేవనెత్తి, పక్షవాత రోగిని స్వస్థపరిచి, యాయీరు కుమార్తెను బ్రతికించి, పేద విధవరాలి కుమారుని బ్రతికించి, పక్షవాత రోగులందరూ కూడా చేయబెట్టి నడిపించి, కుష్టు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చి, ఎన్ని అద్భుత కార్యాలు కాదండి. మొట్టమొదటిగా యేసు ప్రభువు చేసిన గొప్ప కార్యం తెలిసింది, కానాను విందులో నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం గొప్ప కార్యమండి. ఎక్కడ తగ్గింది ఆయన మహిమ? ఎక్కడ తగ్గింది ఆయన యొక్క ప్రభావం? మనం అనుకుంటాం, పోయిన సంవత్సరం ప్రార్థించాము, పోయిన సంవత్సరం దేవుడు కృప చూపించి ఈ సంవత్సరం కూడా చేస్తాడేటి అని మనం కనుక ఒకవేళ అనుకుంటే అది చాలా పొరపాటు. ఆయన దగ్గర ఉన్నటువంటి ధన నిధులు ఎంత గొప్ప నిధులు తెలుసండి. ఆకాశ వాకిళ్ళు విప్పి పట్లజాలంతా ఆశీర్వాదాలు కుమ్మరించగలిగినటువంటి శక్తిమంతుడు మన దేవుడు అని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మండి ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం వచ్చండి. దేవుడు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు అంటే మనం తెలుసుకున్న రోజున దేవుని మీద మన విశ్వాసాన్ని కలిగి ఉండగలుగుతాం. అందుకే కొండంత విశ్వాసం మనం కలిగి ఉంటే, కొండంత ఆవగించంత విశ్వాసం అన్నాడు దేవుడు. అలా కాకుండా కొండంత విశ్వాసం మనం కలిగి ఉండాలంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళి, రాత్రి అదే దేవుడు మనతో మాట్లాడుతూ మనకు తెలియజేసేది ఏంటో తెలుసండి. అయిపోయింది, ఏదో అయిపోయిందండి, ఇక మన వల్ల కాదండి, మనం చేయలేమండి, మన బ్రతుకులు ఇంతే, మన పరిస్థితులు ఇంతే, ఎంతసేపు ప్రార్థన చేసినా మన బ్రతుకులు ఇంతే, ఎంత దేవుని వేడుకున్నా కానీ మనం బ్రతుకులు ఇంతే అని ఒకవేళ నువ్వు నిరాశతో ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఆయన శక్తి తరగదు, ఆయన ప్రభావము తరగదు, ఆయన చేసే ఉపకారాలు కూడా తరగవు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక నూతన నిబంధనకు వచ్చిన తర్వాత, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు చేసిన గొప్పగా చెరసాలలో ఉన్న వారిని దేవుడు విడిపించాడు. కోర్టులు లేవు, లాయర్లు లేరు, ఎవరు లేరు, రికమెండేషన్ లేదు, డబ్బు కట్టడం లేదు, బెయిల్ తెచ్చుకోవడం లేదు. అయినా కానీ చెరసాలలో ఉన్నటువంటి పౌలు శీలను దేవుడు తనే స్వయంగా వెళ్ళి ఆయన వారిని విడిపించాడు. ఇది దేవుని శక్తి కదా. ఈరోజు మనం అనుకుంటాం, సాతాను కూడా అనేక శ్రమలు పడుతుంటే, ఇబ్బందులు పెడుతుంటే మనలను బీపీ తెచ్చుకునేంతగా మనం బాధపడిపోతూ దేవుని సన్నిధానంలో మనం ఎక్కెక్కిబడి ఏడుస్తూ, కన్నీరు పెట్టి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవుడు నాకు ఇది చేస్తాడా అని. పౌలు శీలాలకు ఏమో అనుకోలేదండి. పేతురు కూడా అలా అనుకోలేదు. పేతురుని కూడా సంఖ్యల చేత చెరసాల్లో బంధిస్తే పాటలు పాడి దేవుని స్తుతించి దేవుని కనపరిస్తే దేవుడే దిగి వచ్చి పేతురుని విడిపించాడు. పౌలు శీలను కూడా దేవుడు విడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియదినములు ఎంత గొప్ప శక్తి అయింది. ఎందుకు మనము గమనించడం లేదంటే, మనలో ఉన్నటువంటి ఆందోళన, మనలో ఉన్నటువంటి ఆ బాధ, ఆ కష్టము మనలో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని గుర్తించలేకపోతుంది అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియదినములారా, పిలుపునైతే చూడండి, రథము మీద వెళుతున్న వాడికి కలుసుకోవడానికి పిలుపుతో మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో శక్తినిచ్చి ఆ నపుంసకుడు రథమును కలుసుకునేలాగా గొప్ప శక్తినిచ్చాడు. ఈ రోజు నడవడం లేదు, కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, నడువు నొప్పులు వచ్చేస్తున్నాయి, మనం బాధపడుతున్నాం. ఏం అవసరం లే,
దేవునికి ప్రార్థన చేస్తే చాలు, దేవుణ్ణి అడిగితే చాలు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎటువంటి శక్తిని ఎటువంటి బలమునైనా మనకి ఇవ్వడానికైనా ఇష్టపడుతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి, దేవుని యొక్క శక్తి ఎక్కడ తగ్గిందండి? గొలియాతు దావీదు చరిత్ర మనకు తెలుసు. గొలియాతు ఆజానుభావుడు, కానీ దావీదు పిచ్చిక పిల్లలాగా ఉన్నటువంటి వాడు. దావీదుకి గొలియాతుకి యుద్ధం ఏంటి అసలు? దేవుని యొక్క గొప్ప కార్యం. దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, ఇశ్రాయేల్ జనాంగం అంతా భయపడి పారిపోతుంటే, ఒరే నాయన మీరు పారిపోకండి, నేను నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని గెలిపిస్తాను, నా మాట వినండి అంటే వారు మాట వినలేదు. అప్పుడు ఎక్కడో గొర్రెలు కోసుకుంటున్నటువంటి దావీదును యుద్ధ రణరంగంలోకి పంపించి ఆ సైన్యముల ముందు నిలబెట్టి దావీదుతో గొలియాతును దేవుడు ఓడించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనము కృంగిపోతే మనము సాతాను చేతికి చిక్కినట్టే. మనం ధైర్యాన్ని కోల్పోతే సాతాను చేతికి మనము చిక్కినట్టే. విశ్వాసాన్ని నమ్మికను మనం కోల్పోతే ఈ లోకంలో సాతాను గాడు మనలను పిండి పిప్పి చేసేస్తూ ఉంటాడు. మనలో విశ్వాసం ఉంటే, మనలో నమ్మిక ఉంటే ఏదైనా దేవుడు చేయగలడు అనేటువంటి కోరిక, నమ్మిక నీలో ఉండి దేవుని సంద ప్రార్థన చేస్తే, ఈ రోజున మనం శనివారం ప్రార్థన కూడిక పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మనకున్న అవసరతలు అక్రతలు దేవుని సన్నిధానంలో తెలియచేయడానికి. నేను చెప్పలేదు కాదండి, వెళ్ళిపోయాను కాదండి అనక్కర్లే, మీకోసమే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క కోరికలు, వారి యొక్క అవసరతలు, వారి మనసులో ఏదైతే తలంపులు ఉన్నాయో వాటిని నెరవేర్చినాయనని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆమేనని వెళితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించినట్లే. ప్రియమైన బిడ్డలారా, దేవుని దృష్టిలో మనము నిమిత్త మాత్రము. దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. అందుకే దేవుని వాక్యం ఒకటి అంటది, వారి కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి గోచరం కాదు. చాలా అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు, ఇంకా చేయబోతున్నాడు. చేసినయే సరిపడలేదు దేవుడు, ఇంకా చేయడానికి ఆయన చూస్తున్నాడు, ఇంకా చేయాలని ఆయన చూస్తున్నాడు. కానీ నువ్వు నిలబడాలి కదా, నువ్వు నిలబడాలి కదా. విశ్వాసం మీద నువ్వు నిలబడాలి, నమ్మిక మీద నువ్వు నిలబడాలి. నీ జీవితంలో జరిగినటువంటి కార్యాలన్నీ కూడా చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఇది నాకు జరగకూడదండి కానీ జరిగింది. దేవుడు నాకు కృప చూపించాడు, ఇది నాకు రాకూడదు కానీ దేవుడు నాకు పంపించాడు. ఇలా జరిగి ఉండకూడదు, నేను ఇలాగ అనుకోలేదండి ఇలా జరుగుతుందని అని ఎన్నిసార్లు మనం అనలేదు, ఎన్నిసార్లు మనం తలంచుకోలేదు. ప్రియమైన బిడ్డలారా, జరగనటువంటి కార్యాలను కూడా జరిగించి మన జీవితంలో మేలుతో నింపే దేవుడే కదా. ఈ రాత్రి మనము దేవుని మాటకు విలువనిద్దాం, దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ విషయాలు చెప్పడానికి దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను ఈ స్థలంలోనికి ఏర్పాటు చేశాడు. వచ్చిన వారు ధాన్యులు, విన్నటువంటి వారు ధాన్యులు. ప్రియమైన బిడ్డలారా, అందుకే చదవబడిన వాక్యంలో మనొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. అవును, ఇంకొక మాట ఉంది దాని కింద చదవనప్పుడు, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్న నేడు ఒకటే రీతిగా ఉండడం కాదంటే, యుగ యుగాలకి అంటే ఈ భూమి ఉన్నంత వరకు, భూమి నిలిచి ఉన్నంతకాలం కూడా ఆయన యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును అని రాయబడింది అక్కడ. ఉండును ఎలాగన్నా ఒకటే రీతిగా ఉండును. ఈ సందర్భంలో మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తానండి. నిప్పు ఉంది, అగ్ని ఉంది. నిప్పు కాలుతుందా కాలదా? కాలుతుంది కదా. ఎప్పటి నుంచి కాలుతుంది అది? నిప్పు ఎప్పటి నుంచి కాలుతుందండి? మనకి చిన్నప్పటి నుంచి కాలుతుంది. అది ఏర్పాటు చేయబడి నుంచి అప్పటి నుంచి కూడా కాలుతుంది. అది సృష్టింపబడినట్టు మొదలుకొని ఇప్పటి వరకు అది ఎవరు పట్టుకున్నా కాలుతుంది. అది చిన్నపిల్లలు పట్టుకున్నా కాలుతుంది, పెద్దవారు పట్టుకున్నా కాలుతుంది. నిప్పు కాలుతుంది కదా. ఎవరికన్నా కాలదంటే చెప్పండి నాకు, మరి నేను తీసుకొచ్చి ఆ నిప్పును కాలుస్తాను. వాత రాకపోతే అప్పుడు నన్ను అడగండి. నిప్పుకున్న ప్రభావం చిన్నప్పటి నుంచి, మనం ఊహ తెలవనప్పటి నుంచి కూడా అది పట్టుకుంటే కాలుతుంది. ఇప్పుడు కూడా అది పట్టుకుంటే కాలుతుంది. అది మారలేదు. మారిందండి? మారలే. గాలి ఎప్పుడన్నా మారిందా? గాలికి వాసన, రంగు, రుచి ఏమన్నా ఉందండి? చిన్నప్పుడు ఏదైనా చూడలేదండి, రంగు రుచి ఉందో లేదు, రంగు మారిపోయిందండి గాలికి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఇన్ని వందల సంవత్సరాల బట్టి దేవుడు సృష్టించిన సృష్టిలో ఈ గాలికి ఎప్పుడైనా రంగును చూసామా? మనం రుచిని చూసామా? వాసన చూసామా? గాలికి రంగు, రుచి, వాసన ఏ ఉండదు. కానీ గాలి లేకపోతే మనం గాలి లేకపోతే చచ్చిపోతాం. గాలి అంటే ఆక్సిజన్ అందులో ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ రెండు ఉంటుంది. కానీ
కార్బన్ డైఆక్సైడ్ మనం పీలిస్తే మనం చచ్చిపోతాం, ఆక్సిజన్ పీలిస్తే మనం బ్రతుకుతాం. దేవుని యొక్క కృప ఏంటో తెలుసండి, నీ ఒంటిలో ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ని వదిలిపెట్టేటటువంటి యంత్రాన్ని కూడా దేవుడు నీ శరీరంలో దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ఉట్టిగా అసలు ఏర్పాటు చేయలేదండి. సృష్టి అంతట్లో కూడా మానవుడు ఒక ఎత్తు, ఈ సృష్టి అంతా కూడా ఒక ఎత్తు. అందుకే మనం పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, వదిలిపెట్టినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. మరి ఆకులు కూడా అంతే. ఆకులు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ అవి బయటకు వదులుతాయి. చూడండి దేవుని యొక్క సృష్టి యొక్క గొప్పదనం. మానవుడు ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదిలితే, ఆకులు ఆ కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని ఆక్సిజన్ బయటకు ఉత్పత్తి చేస్తుంది. లేకపోతే భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. అందరూ ఆక్సిజన్ పీల్చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టేస్తే ఈ పాటికి ఆక్సిజన్ అయిపోవాలిగా. ఏమండి, ఒక సిలిండర్లో ఆక్సిజన్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళారా మీరు ఎప్పుడన్నాను? ఒక సిలిండర్లో ఆక్సిజన్ ఉంటుంది. ఎంతమంది పెడతాడో 2-3 పెట్టేసరికి ఆక్సిజన్ అయిపోద్ది. ఆ సిలిండర్ తీసుకెళ్లి మళ్ళీ ఆక్సిజన్ కొనుక్కొస్తారు. కానీ ఈ భూమి మీద దేవుని యొక్క సృష్టిలో జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన మహిమ ఎంత గొప్పది, ఆయన ప్రభావము ఎంత గొప్పది. ఆక్సిజన్ అయిపోతుందండి. ఎన్నో వందల మంది భూమి మీదకు పుట్టారు, ఎన్నో వందల మంది భూమి మీద ఉన్న గాలిని పీల్చుకుంటున్నారు. ఎక్కడైనా ఆక్సిజన్ అయిపోయిందా? ఒకవేళ ఆక్సిజన్ కొనుక్కోవాలంటే మన జీవితాలు చాలా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ కొనాలంటే సిలిండర్ వచ్చి 2,000-3,000 రూపాయలు సిలిండర్ ఖరీదు. 3,000 పెట్టి సిలిండర్ కొనుక్కుంటే అడిగి 3 రోజులు వస్తుంది అంతే. కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ చాలా మంది డబ్బులు చేసుకున్నారు, అమ్మేసుకుని డబ్బులు గాలిని కూడా అమ్మేసుకున్నారు, ఆక్సిజన్ కూడా అమ్మేసుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, వాడికి ఆక్సిజన్ పీల్చుకోవడానికి అవకాశం ఉండదు, యంత్రం పాడైపోద్ది కరోనా టైంలో. అందుకే బయట నుంచి ఆక్సిజన్ వాడికి ఇస్తారు. ఆక్సిజన్ ఇస్తే వాడు కొంత బ్రతుకుతాడు. కానీ భూమి పుట్టినది మొదలుకునేప్పటి వరకు కూడా గాలి వీసినప్పుడు గాలిలో ఉంటే ఆక్సిజన్ ఎప్పుడు కూడా అయిపోలేదు. నీకు పొయ్యి మండాలంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరం, మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ అవసరం. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు తెలుసుకొని మానవునికి ఏది కావాలి, ప్రకృతికి ఏం కావాలి, మనిషికి ఏం కావాలి అన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఆ దేవుని యొక్క శక్తిని మానవుడు గుర్తించడం లేదు, దేవుని మహిమను మానవుడు గుర్తించడం లేదు, దేవుని ప్రభావాన్ని మానవుడు గుర్తించడం లేదు. కనుకనే కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అయ్యో నా బ్రతుకు ఎలాగ అయిపోయిందంటని కృంగిపోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అలాగే కృంగకుండా మీరు ఉండడానికి దేవుడు ఈ వాక్యాన్ని మనకైనా ఇచ్చాడు. ఆయన ప్రభావం తగ్గలేదు, ఆయన మహిమ తగ్గలేదు, ఆయన యొక్క శక్తిని కూడా తగ్గలేదు. ఆయన ఒకే రీతిగా ఉన్నవాడు, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉంటాడు, ఉండేవాడు. ఆయన మనం నమ్ముకున్నాం. మనకి రాత్రి కాల సమయం, ప్రభువా నీ శక్తి ఎంత గొప్పది, నీ మహిమ ఎంత గొప్పది, నీ ప్రభావము ఎంత గొప్పది. అందుకే ప్రభువా అనేక మంది మా ముందున్న భక్తులు నమ్ముకున్నారు. నైనా మేము కూడా అట్టి రీతిగా విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి నీలో కొనసాగడానికి, నీలో బ్రతకడానికి నైనా నీ కృప మాకు చూపించు అని ప్రార్థన చేసుకుంటే, మనకి ఎటువంటి వేదనున్నా, బాధ ఉన్నా, మనకి ఎటువంటి లోటున్నా, అనారోగ్యాలున్నా, అస్వస్థతలున్నా, జరగనటువంటి కార్యాలున్నా దేవుడు తప్పకుండా తీర్చి మనల్ని కూడా ఆదుకొని, అబ్రహామును ఆదుకున్నట్టు కానీ, అలాగే నోవాహును ఆదుకున్నట్టు కానీ, ఏలియాను ఆదుకున్నట్టు కానీ, అలాగే అపోస్తలుడు పౌలును, అలాగే శీలను, అలాగే పేతురును, వారిని అందరూ కూడా ఆదుకున్నట్టు కానీ, ఏలియాను, ఎలీషాను కూడా ఆదుకుని నడిపించినట్టుగానే అనేక మంది భక్తులను దేవుడు కాపాడి భద్రపరిచాడు. మనల్ని కూడా అట్టి రీతిగా నడిపించి మేలుతో ఆశీర్వాదకరమైన జీవితాలతో మనం ముందుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. తలవద్రం చేసుకుందామండి. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, ఆకాశ మహాకాశం దాసీనుడైన గొప్ప దేవా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎంతవరకునైనా కూడుకలో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవునైనా నీ శక్తి గొప్పది, నీ మహిమ గొప్పది, నిన్న నేడు ఏకరీతికున్నటువంటి గొప్ప దేవుడు తండ్రి. యుగ యుగములు కూడా ఒకే రీతిగా ఉండువాడవు నీవేనైనా. ఇదిగో ప్రభునైనా అట్టి గొప్ప దేవుడిని మేము ఆరాధించడానికి, మేము స్తుతించడానికి, కనపరచడానికి మా ఎడల మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నామునైనా. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని విన్నటువంటి వాక్యం
నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి తండ్రి అయినా. నీ శక్తి తరగనిది, నీ మహిమ తరగనిది, నీ ప్రభావము తరగదని చెప్పి నేను ప్రభా మేము గమనించుకుని మీ యందు ప్రభు విశ్వాసం ఉంచడానికి రైనా నీ కృప చూపించండి. ఎవరైతే విశ్వాసం ఉంచి నీ సన్నిధిని ప్రార్థిస్తారో అడిగినదల్లా ఇస్తానన్నటువంటి వాడు, నేను వెతికినది దొరుకుతుందని చెప్పినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నీ మహిమను గురించి మేము ధ్యానం చేసుకోవడానికి, నీ ప్రభావం గురించి మేము నన్ను సమయం ముందునైనా తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి సంఘ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అనారోగ్యం నుంచి విడుదల కలిగించండి. వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి ప్రభా. ఎవరైతే నేను ప్రభు ఈ సమయం ముందు నీ సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను ఈ సన్నిధానంలో ప్రభు కూడుకొని ఉన్నారో తండ్రి, నేను వారి ప్రార్థనలు ఆలకించండి, వారి మనవులు ఆలకించండి తండ్రి. ఎవరైతే నేను ప్రభు నిరాశలుగా ఉన్నారో నేను ప్రభు వారికి ఆశ్రమను మీరే దయచేయండి ప్రభునైనా. చేతి పని లేని వారికి చేతి పని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, నేను గృహులుగా ఉంటూ గృహత్వం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నేను ప్రభువా మీ కాపుదల మీ కృప తోడుగా ఉంచి నడిపించండి. ఇదిగో ప్రభునైనా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ప్రభునైనా. నిన్న నేడు నేను ప్రభు ఒకే రీతిగా ఉన్న దేవా, మా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్న దేవా నీకే స్తోత్రాలు. మేము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రభు మీ కృపను గురించి మీ కాపుదల దయచేసి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రములు. ముందు కాలాన్ని కూడా ప్రభు నీ సన్నిధానంలో చేరేంత వరకు నైనా అట్టి కాపుదల మాకు దయచేయండి. అటు రీతిగానే ప్రభు వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప అనుగ్రహించండి. మేము నీ వైపు చూస్తున్నాం తండ్రి. నీ కృప కొరకే మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ కార్యము చేయడానికి నేను ప్రభువా మీరు త్వరపడి నేను ప్రభువా వివాహం కావాల్సిన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగడానికి నేను కృప చూపించండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులు కొట్టుమిట్టాడుతూ ప్రభా ఎవరైతే ఈ రాత్రి ప్రభా నీ మాటలు వింటున్నారో ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా మీరు దీవించండి తండ్రి. చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా ఈ సమయం ముందు నేను ప్రభా మరి అనారోగ్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. మరి మీకు ఓ ప్రభునైనా మరి వాతావరణం అనానుకూలంగా 3 రోజులు బట్టి తుఫాను తండ్రి, ఎడతెరిపి లేనటువంటి వర్షము తండ్రి, కాళ్ళు బయట పెట్టడానికి వీలు లేకుండా ప్రభా అనేక కుటుంబాలు అనేకమైనటువంటి గ్రామాలు ప్రభునైనా నేట మునిగిపోయినవి తండ్రి. అనేక ఇళ్ళు అయితే నేను ప్రభు వర్షాలకు పడిపోయి ఇళ్ల మధ్యలో ఆ శిథిలాల మధ్య అనేక మంది నేను ప్రభు మరణించిన వారిని మేము చూస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు నిరాశులైన వారిని మేము చూస్తున్నాం పేపర్లోను టీవీలోను ప్రభు. ఈ రాత్రి వారందరి వరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి నైనా. ప్రభుత్వ వారు సకాలంలో స్పందించడానికి కృప చూపించండి. సహాయక బృందాలను మీరు పంపించండి తండ్రి నైనా. వారు తినడానికి తిండి, ఆ తాగడానికి నీరు ప్రభు వారికి మీరు దయచేయండి తండ్రి నైనా. నేను ప్రభా మరి కొన్ని గ్రామాలైతే కరెంటు లేకుండా, కొన్ని గ్రామాలైతే నీళ్లు లేకుండా ప్రభు నేను ప్రభా అలలాడుతున్నాయి తండ్రి. ఆ గ్రామాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. దారి వసతి లేనటువంటి గ్రామాలు ప్రభా, ప్రయాణానికి నేను అనువుగా లేనటువంటి ప్రాంతాలు అనేక నేట మునిగిపోయినటువంటి ప్రతి ప్రాంతం గురించి మేము ఈ రాత్రి ప్రభా సంఘముగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ బిడ్డలుగా మేము ప్రార్థిస్తున్నాం. ఆ ప్రాంతాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రాంతాలు మీరు దీవించండి. సకాలంలో వారికి సహాయం అందులాగున ప్రభుత్వం వారు స్పందించలాగున నీ కృప చూపించండి తండ్రి. మరి రాత్రికాల సమయం మీ సన్నిధానం మిమ్మల్ని స్తుతించడానికి, కనపరచడానికి, మరి ముఖ్యంగా ప్రభా నీ మహిమను మేము తెలుసుకోవడానికి నైనా, నీ ప్రభావాన్ని మేము తెలుసుకోవడానికి, అట్టి మహిమను ప్రభావాన్ని మేము కూడా పొందుకునేలాగా మా జీవితాలు ప్రభా నీ సన్నిధానంలో గడుపుకోవడానికి నీ కృప చూపించమని ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని రానటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకైతే రాలేకపోయారు, ఏ కారణం చేత రాలేకపోయారు, మరొక సమయం నీ సన్నిధానంలో వారు కూడా గడిపి నీ ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించుదురుగా. కానీ ఇంతవరకు కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రాటువంటి ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.